కంప్లీట్ డ్రెస్ కోడ్. అర్థమైంది కదా? మీటింగ్స్ అటెండ్ అయితే ఇక్కడ ఉండే లీడర్స్ అందరూ కూర్చుంటుండే ఎట్లా ఉన్నారు? బాగున్నారా? టిప్ టాప్గా మంచిగా క్లాసుగా ఉన్నారా? మరి ఇట్లా గెటప్ తోటి ఇప్పుడు దాసు సార్ ఉన్నారు, రాజేందర్ సార్ ఉన్నారు, శ్యామ్ సార్ ఉన్నారు, నా ఎదురుగా ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఈ సార్ కనుక ఈ సూట్ వీట్ వేసుకొని వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ మా లైఫ్లో చేంజ్ చేసింది అని అంటే ఎదుటి వ్యక్తి ఏంటడా చిరిగిపోయిన బట్టలు, ఇప్పుడు ఆంజనేయ సార్ చెప్పారు కదా, చిరిగిపోయినటువంటి బట్టలు అంటే ఇవాళ 10 టోన్ జీన్స్ అని వస్తున్నాయి, అవి వేసి ఇంత క్యాప్ పెట్టుకొని రఫ్గా తయారైపోయి డ్రెస్ కోడ్ లేకుండా ఇక్కడికి వచ్చి పెద్ద లీడరే కావచ్చు, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు అంటే ఆయన ఎవరైనా గౌరవిస్తారా? రెస్పెక్ట్ ఇస్తారా? అందుకొచ్చే మీటింగ్స్ వచ్చినప్పుడు కంప్లీట్గా డ్రెస్ కోడ్, నీట్ షేవ్ అండ్ టై, సూటు, షూస్ మంచి పాలిష్ చేసుకొని ఇటువంటి అన్ని గెటప్ తోటి వస్తే కనుక అమాంతం రెస్పెక్ట్ పెరుగుతుంది. అండ్ మీ డౌన్ లైన్స్ని కూడా మీకు కల్పించడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన గెటప్ కరెక్ట్ లేదనుకో మన డౌన్ లైన్ ఏం చేస్తాడు, అరే ఈయన కల్పిస్తే కనుక కొత్తోడు వచ్చేటోడు పోతున్నాడు, అందు గురించి వద్దు అనుకుంటాడు. అదే మన గెటప్ అనేది క్లాస్గా ఉంటే అవునా కదా? కనుక మీటింగ్ వచ్చినప్పుడు మంచి డ్రెస్ కోడ్లో రావాలి. నెక్స్ట్, అటెండ్ ద మీటింగ్స్ విత్ లెర్నింగ్ యాటిట్యూడ్. చాలా ఇంపార్టెంట్ ఇది. లెర్నింగ్ యాటిట్యూడ్ తోటి మనము మీటింగ్ స్పాట్లోకి రావాలి. మన మైండ్ని ఇంట్లోనే ట్యూన్ చేసి పెట్టుకోవాలి. నేను తోపుని పక్క వరేసి రావాలి. మన పిల్లలు తోపులే ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంట్లోనే డిసైడ్ అయితే రావాలి. నేను ఏదో కొత్తది నేర్చుకోవడానికి వెళ్తున్నా, డీయూసీడ్ అయినా సరే ఇప్పటికీ కళ్ళు మూసుకొని చెప్తా, దాని సార్ ఈ రోజు కూడా నేర్చుకునే యాటిట్యూడే ఉంది. ప్రతి ఒక్క డీయూసీడీస్కి కానీ ఎవరికైనా సరే లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది ఇప్పటి వరకు ఉంది, ఇక ముందర కూడా ఉంటుంది. ఏ విషయమైనా ఏదైనా తెలియని కొత్తది ఏదంటే ఒక యాప్ ఉంది అనుకోండి, ఏం మొహమాట వాడు కూడా దాస్తారు అంటాడు. ఏం సార్ అది, ఏం యాప్ సార్ అది, ఎట్లా వచ్చింది, ఫోటో క్లారిటీ వచ్చింది, ఏం యాప్ సార్, ఏం సిగ్గు మొహమాట వాడేది ఏం లేదు, నేర్చుకోవాలి. లెర్నింగ్ యాటిట్యూడ్ అది మన విన్నింగ్ టీమ్ అండ్ వెస్టీజ్లో మాత్రమే దొరుకుతుంది. బయట అట్లా కాదు. 1,00,000 రూపాయలు సంపాదించడం ఏ నాకు అంత ఎరికే. మన బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలా మంది 1,00,000 రూపాయల జీతం ఉంటుంది కదా, ఏమంటుంటారు, నాకంటే తోపు అంతా ఎవరు లేరు అన్నట్టు ఫీల్ అవుతారా లేదా? బట్ ఇక్కడ మరి 20 లక్షలు సంపాదించేటువంటి వ్యక్తులు ఉన్నారు, అయినా లెర్నింగ్ యాటిట్యూడే ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడ సిస్టమ్ అది మనకు నేర్పిస్తుంది. కనుక మీటింగ్స్ వచ్చినప్పుడు నాకు అంతా తెలుసు, నేను ఇంత చదువుకున్నా, నేను అంత చదువుకున్నా, నాకు అంత డబ్బులు ఉన్నాయి, ఏం అవసరం లేదు. ఎంత ఏజ్ పర్సన్ అయినా, ఎంత చదువుకున్నా మీటింగ్ స్పాట్లోకి వచ్చినామంటే ఏ కొత్త వ్యక్తి దగ్గరికి నుంచి కూడా మనకి లెర్నింగ్ చేసేటువంటి పాయింట్ దొరుకుతుంది. కనుక లెర్నింగ్ మైండ్ సెట్ తోటి మనం ఇక్కడ వస్తే కనుక బిజినెస్లో టికాయించి నిలబడతాము. నాకు అంత తెలుసు అని అంటే కనుక ఏదో ఒక రోజు డ్రాప్ అయిపోతుంది. నెక్స్ట్, థర్డ్ పాయింట్, అటెండ్ ద మీటింగ్స్ విత్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్. ఈరోజు చాలా అద్భుతంగా మీటింగ్ జరుగుతుంది. చాలామంది నేను పిలిచినటువంటి వ్యక్తులు వస్తారు. పాజిటివ్ యాటిట్యూడ్. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే మీకు అన్ని నాట్ ఓన్లీ వెస్టేజ్, మీ రెగ్యులర్ లైఫ్లో కూడా చాలా మంచిది. మంచిగా ఓరుకోవడం, మంచిగా ఆలోచించడం, నెగిటివ్ సైడ్ ఆలోచించకపోవడం. ఇక్కడ గ్రోత్ అవుతున్నటువంటి లీడర్లను చూడాలి. ఇప్పుడు నేను ఎప్పుడు వాళ్ళు ఎవరైనా సరే అప్ లైన్స్ కానీ, క్రాస్ లైన్స్, బ్రదర్ లైన్స్ కానీ, డౌన్ లైన్స్ కానీ గ్రోత్ అయిపోయే వాళ్ళని నేను చూస్తాను. వాళ్ళ నా ఫోకస్ మొత్తము గ్రోత్ అయ్యే వాళ్ళ మీద ఫోకస్ చేస్తాను. డ్రాప్ అయిపోయేటోళ్ళతోటి, సాకులు చెప్పేటోళ్ళతోటి, కనబడకుండా పోయేటోళ్ళతో ఫోకస్ అసలు చేయాలి. ఎందుకంటే మన ఫోకస్ ఎప్పుడు కూడా నేను ఏమైదామని ఉంది, గ్రోత్ అయిదామని ఉంది, డబ్బులు సంపాదిద్దామని ఉంది, నేను ఒక విఎంసీఎం అయిదామని ఉంది. మరి ఎవరు విఎంసీఎం? ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తులు విఎంసీఎం ఉన్నారు. సార్ని ఫోకస్ చేస్తే సార్ ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, డెప్త్ డ్రైవ్ అంటే ఏంది, విడితే ఏంది, ఏం సార్ కూర్చొని మాట్లాడి క్లారిఫై చేసుకున్నాను అంటే నా ఫోకస్ ఎక్కడ ఉండాలి, పాజిటివ్ సైడ్ ఉండాలి. ఈ విషయం మీద ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఒక తండ్రి అంటే ఒక కొడుకుకి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నాడు. బట్ సర్ప్రైజ్ చెప్పకుండా నేను ఇవ్వాలి అని అనుకుని డిసైడ్ అయిపోయినాడు. అయితే వాళ్ళ మదర్ అంటే వైఫ్ తోటి చెప్తాడు, అరే వీడి బర్త్డే వస్తుంది కదా, మీకు మంచి గిఫ్ట్ ఇస్తా, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా, బట్ మనకి చెప్పొద్దు అని అంటాడు అన్నమాట ఫాదర్. ఓకే ఏంటి అంటే మదర్. బట్ ఈ విషయం వాళ్ళ కొడుకు అనేస్తాడు. బాబు 10 ఇయర్స్ బాబు ఉంటాడు, 10 to 12 ఇయర్స్ వింటాడు. డాడీ నాకు ఏదో గిఫ్ట్ ఇప్పించబోతుండు, నాకు చెప్పొద్దు అన్నాడు అని చెప్పి నీ మైండ్లో ఇదేది ఉంటుంది. ఒకరోజు బర్త్డే ఒక 1 day బిఫోర్ ఒక పెద్ద షాపింగ్ మాల్కి తీసుకెళ్తే డిసైడ్ అవుతాడు, నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇప్పించడానికి మా డాడీ నన్ను తీసుకొచ్చాడు, ఎస్ అని చెప్పి లోపల ఆనందపడుతుంటాడు. అయితే అట్లా చేతి పట్టుకొని ఇట్లా పోతుంటాడు ఫాదర్. పోతుంటే ఆ బాబుకి ఒక సెల్ఫ్లో ఒక బొమ్మ కనిపిస్తుంది.
ఆ బొమ్మ అస్సలు బాగుండదు, అస్సలు అంటే బాగుండదు. అది కోతి బొమ్మ లాగా ఉంటుంది, అది కలర్ బాగుండదు, అసలు అది చూడడానికి అసలు చాలా అసహ్యంగా ఉంటుంది. అది డిఫరెంట్గా కనిపించే వరకు ఈ బాబుకి ఏమన్నా అమ్మో ఎంత ఎంత గలీజ్గా ఉంది ఈ బొమ్మ, గొప్పదేశం మా డాడీ తిప్పిస్తాడు అయింది నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి దాన్నే చూస్తుంటాడు. వాళ్ళ ఫాదర్ ముఖం చూస్తాడు, ఆ బొమ్మను చూపిస్తాడు. అంటే ఇది కనుక ఇప్పియగల మా డాడీ నాకు ఇది వద్దు అని చెప్పని ఉంటుంది. ఆ చేతి పట్టుకుంటే వీళ్ళ డాడీ చూస్తాడు అనమాట. ఆ బాబు చేతి పట్టుకున్నాడు, ఆ బొమ్మను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, బొమ్మను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. అంటే బొమ్మ మీద ఫోకస్ ఉంది నా కొడుకుకి. రైట్ అని మైండ్లో పెట్టుకున్నాడు. అట్లా తిరిగేస్తారు, షాపింగ్ అయిపోతుంది. ఆ బాబుని ఏదో మాయమాట చెప్పి అటు పక్కన పంపించేస్తాడు. ఆ కోతి బొమ్మనే ప్యాక్ చేపించేస్తాడు. వాడు ఏదైతే అసహించుకుంటున్నాడో, ఏదైతే ఆ బొమ్మ వద్దనుకుంటున్నాడో ఆ బొమ్మని ఆయనకి తెల్లకుండా ప్యాక్ చేపించి తెల్లారి బర్త్డే అవుతుంది, నాన్న నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పని ఆ డబ్బా చేతిలో వాడు ఓపెన్ చేశారు. అదే దిక్కుమాల కోతి బొమ్మ ఉంటుంది అన్న. ఇట్లా చూడు డాడీ నాకు అసలు ఈ బొమ్మ అంటే నేను నచ్చలేదు డాడీ అని చెప్పినట్టు. అంటే అరే నువ్వు ఊపికి దాన్నే చూస్తున్నావు కదరా, నీకు అంత నచ్చిందేమో అనుకున్నా. ఆ బొమ్మలో నువ్వు ఏం ఆనందంగా ఫీల్ అయినావో ఏమో కానీ నాకు తెలియదు. ఊకే దాన్ని చూస్తున్నావు, నన్ను చూస్తున్నావు, నేను ఇది గమనించరా అంటే నీకు అది ఇష్టము అని అనుకున్నా నేను. యూనివర్స్కి మీరు దేన్ని ఫోకస్ చేస్తే అది మీకు ఇస్తుంది. మీరు సక్సెస్ని ఫోకస్ చేసారా మీకు యూనివర్స్ సక్సెస్ ఇస్తారు. మీరు బెంచ్ ఫోకస్ చేసారా బెంచ్ మీకు యూనివర్స్ ఇస్తారు. మీరు విఎంసీఎంని ఫోకస్ చేసారా ఖచ్చితంగా విఎంసీఎంని అందుకుంటారు. మీరు ఫెయిల్ అయిపోయిన డ్రాప్ అయిన అక్కడిక్కడ 4 కంపెనీలలో అడుగు పెట్టేటోని కనుక చూసిరా దాని అంటే యూనివర్స్ అనేది ప్రిపేర్ చేస్తుంది. కనుక ఆలోచించండి ఫ్రెండ్స్, మనం దేన్ని ఫోకస్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, అందుకొచ్చి మనం పాజిటివ్ యాటిట్యూడ్ తోటి పాజిటివ్ వ్యక్తులను ఫోకస్ చేద్దాం. మనం కూడా సక్సెస్ అనేది పాజిటివ్గా తీసుకుందాం. నెక్స్ట్ ఎస్ అటెండ్ ద మీటింగ్స్ విత్ ఎనర్జీ అండ్ ఎక్సైట్మెంట్. చూసారా అప్పటి నుంచి అందరు లీడర్స్ ఏమన్నారు, తప్పుడు వినిపిస్తలేదు, పండుకున్నారా, లేచిరా, ఎక్సైట్మెంట్ ఉందా. ఇక్కడికి వచ్చేటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎక్సైట్మెంట్ అనేది మీరు చూపించినారు అంటే, మీ ఎనర్జీ లెవెల్స్ని మీరు చూపించినారు అంటే మిమ్మల్ని చూసి మీ డౌన్లైన్స్ కూడా అదే ఎనర్జీ. ఇప్పుడు దాస్తాన్ని చూసి ఎందుకు ఇక్కడ స్టేజ్ మీదకి రాగానే అబ్జర్వ్ చేసారా, ప్రతి స్టేజ్లో ఎక్కడ స్టేజ్ అయినా సరే ఎఫ్ఆర్ఏ కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఇక్కడ బొగ్గులపట్ట కావచ్చు, ఇక్కడ కావచ్చు, దాసర్ రాగానే జనం లోపల ఎందుకు ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది? దాసర్ సైలెంట్ ఉంటే ఫామ్ అయిందా, ఎనర్జీ చూపిస్తే ఫామ్ అయిందా? ఎనర్జీ లెవెల్స్ అనేది ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టి అతన్ని చూడగానే మీ లోపల కూడా ఉత్సాహము అనేది నిండుతుంది. అవునా కదా? మరి అన్నప్పుడు మరి మన దగ్గర కూడా ఆ ఉత్సాహం ఉండాలి లేదా, ఆ ఎనర్జీ ఉండాలి లేదా, ఆ ఎక్సైట్మెంట్ ఉండాలా లేదా? ఎస్, ఇప్పుడు నేను గట్టిగా అంటే మీరు గట్టిగా చూసారా. ఈ ఎనర్జీని మెయింటైన్ చేయండి. ఎప్పటిదాకా? అది అలవాటు అయిపోతుంది అప్పటికి. ఓకేనా? ఎస్, నెక్స్ట్ అటెండ్ ది మీటింగ్స్ కంటిన్యూస్లీ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. చాలామంది ఏం చేస్తారంటే ఒక 4 వారాలు 5 వారాలు వ్రతం చేస్తాం కదా మనము, 4వ చవితి వ్రతము, ఈ వ్రతం, ఆ వ్రతం, 5 వారాలు అంతే. 5 వారాలు వస్తారు, మళ్ళీ కనబడకుండా పోతారు. అవుతారా సక్సెస్? కన్సిస్టెన్సీగా ఉండాలి, కంటిన్యూస్గా ఉండాలి. ఇప్పుడు ఒక బండరాయి ఉంది, ఒక 1000 లీటర్లు 1,00,000 లీటర్లో నీళ్లు డ్రమ్మని పోసినాం అనుకో, ఆ బండ ఏమైనా చేంజ్ అవుతుందా? అదే 1,00,000 లీటర్లు కనుక ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి ఒక్కొక్క డ్రాప్ టప్ 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 అని పడుతుంది, 1,00,000 లీటర్లు బండలో మార్పు వస్తుందా లేదా? చిన్నగా గుంతలాగా పడుతుంది. అవునా కదా? అంటే కన్సిస్టెన్సీకి అంత పవర్ ఉంటుంది. మీ మీటింగ్ కూడా కొత్త టమాయించి ఉంటుంది కనుక ఈ కన్సిస్టెన్సీ నేను గర్వంగా చెప్పగలుగుతా. దాసార్ కూడా మీకు అడగండి, స్టార్టింగ్ డేలా సార్ పలానా బొగ్గులకుంటలో మీటింగ్ జరుగుతుంది ఎవ్రీ సండే అని అంటే సార్ కూడా అడగచ్చు. ఈ రోజు వరకు కూడా నేను మిస్ అయింది లేదు. నేను మా సొంత అక్క కొడుకు మ్యారేజ్ సండే అయితే నేను మ్యారేజ్కి వెళ్ళలేదండి. మా అక్క నా మీద ఇప్పటికీ కోపం మీదనే ఉన్నాడు. నా కొడుకు పెళ్ళికి రావాలని అని చెప్పాను. అయినా పర్లేదు, అక్క కదా, అక్కడి లేకపోతే ఎవరు తిడతారని చెప్పాను. కానీ తప్పైంది అక్క, తర్వాత మళ్ళీ కలిసిన. కానీ ఆమెకు మాత్రం మైండ్లో ఉంది రాలేదని. అయినా పర్లేదు, నాకు ఇక్కడ ఏంటంటే నేను లేకపోతే పెళ్ళి ఆగిపోయినా జరిగింది. మరి నేను లేకపోతే నా టీం నన్ను చూపించడానికి తీసుకొచ్చినప్పుడు నేను ఈ పెళ్ళిళ్ళు దావతులను కూడా నేను తిరిగిందంటే నాకు ఇంత డౌన్లైన్స్ నేను సపోర్ట్ చేసినట్ట కాదా?
అవునా కదా? అందు గురించే ప్రతి మీటింగ్లో నేను ఖచ్చితంగా ఉంటా. ఏదో ఒక మీటింగ్ ఖచ్చితంగా అరే సండే 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 దగ్గర చివరిగా నేను కనబడతాను. అది నాకు దాస్తారు నేర్పించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాయింట్. నాకు మీటింగ్ రాకపోతే అదో రకంగా ఉండదు. నాకైతే ఏదో ఆక్సిజన్ తీసేస్తే ఎట్లుంటుంది, ఆక్సిజన్ లేని ప్రాంతంలో మనకు ఆక్సిజన్ తీసేస్తే ఎట్లుంటుంది ఆ రేంజ్. అంటే సండే రోజు నేను ఇంట్లో ఉన్నా, లేదంటే సండే మనకు హాల్ అవైలబుల్ లేదు, కొన్నిసార్లు హాల్ అవైలబుల్ ఉండదు. అలాంటప్పుడు ఇంట్లో ఉండాలంటే కనుక నాకు అసలు ఉండబోద్ది కాదు. ఎందుకంటే అది అలవాటు లాగా మారింది నాకు. కనుక కంటిన్యూస్ మీటింగ్స్ ఎవరెవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఎస్, అటెండ్ ద మీటింగ్స్ ఇన్ టైం ఇంపార్టెంట్ పాయింట్ కదా ఇది. మరి అందరు చాలా మంది ఎప్పుడు వస్తారు? మీటింగ్ స్టార్ట్ అయినాక అర్ధ గంటకి, గంటకి, గంటన్నరకి, లాస్ట్లో క్లైమాక్స్ వచ్చేస్తారు. అవునా కదా? మరి అట్లా వస్తే మనకు ఈ మీటింగ్ యొక్క ప్రభావం ఏమైనా ఎక్కుతుందా? కనుక మీటింగ్కి టైంకి రావాలి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ముందే రావాలి. మన విన్నింగ్ టీం ఏమంటుందంటే విన్నింగ్ టీం సర్వర్ లాగా మీరు మారాలి అంటుంది. ఇప్పుడు గేట్ ముందర ఉండి టికెట్ కలెక్షన్ చేసేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ఎవరు? మనలాంటి డిస్ట్రిబ్యూటర్లే. మరి ఎందుకు వాళ్ళ ముందు టికెట్ డబ్బులు తీసుకోవడం, టికెట్ చింటి లోపలికి రావడం, ఇవన్నీ కూడా ఇక్కడ ఆడియో సిస్టమ్ ఎందుకు చేస్తారు? విన్నింగ్ టీం సర్వర్స్. ఈ విన్నింగ్ టీం సర్వర్ యాటిట్యూడ్ మనకు ఉండాలి. మీటింగ్కి ముందే వస్తే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. ఎఫ్ఆర్ఈ చూసారు కదా? ఎఫ్ఆర్ఈలో మొత్తం ఎప్పుడు దాసాలు అటు ఇటు అరేంజ్మెంట్ చేస్తూనే ఉంటాడు, ఒక దగ్గర కూర్చోడు. ఏంటిదంటే అక్కడ ఎన్నో రకాలటువంటి ఏర్పాట్లు చేసేది ఉంటుంది. చూసారా? చాలా మంది అబ్జర్వ్ చేసి రెగ్యులర్గా చేసే మెగా సీఈఓలనే మన బాధ్యత తీసుకోకుండా ఉండుంటే ఎట్లా మరి? సర్వర్స్ ఎప్పుడైతే మనం కనుక ఇది టైంకి వచ్చినప్పుడు అప్లైన్ మీకు అపాయించాడు. శ్యామ్ సార్ పలానా టికెట్ కలెక్షన్ చేయి, శ్రీనివాస్ సార్ పలానా దగ్గర చూడు, ఇట్లా అని చెప్పి చెప్పడానికి ఉంటుంది. మీరే మొత్తం టైం అయిపోయినాక వస్తే ఇంకేంది చీఫ్ గెస్ట్ లాగా. అవునా కదా? టైంకి రావాలి. ఎంతమంది వస్తారు టైంకి? కొన్ని చరిత్రలు లేవలే దాదాస్తు మీరు అందరు టైంకి రావాల్సిందే. సెవెన్ సార్. అటెండ్ ద మీటింగ్ విత్ యువర్ టీమ్ అండ్ ప్రాస్పెక్ట్స్. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చాలా మందిని చూస్తున్నా, నేను పేర్లు చెప్పగానే టీంలో ఎట్లుంటారంటే ఏ నిరంజన్ అన్నట్టుగా ఒక్కరే వస్తారు. ఇట్లా ఒక్కరే వస్తారు. ఏదో టైంపాస్ లాగా వస్తారు, కూర్చుంటారు, టైంకే వస్తుండొచ్చు, అయిపోయినాకనే పోతారు. బట్ ఎవరికి చెప్పరు, ఎవరిని తీసుకురారు. ఆ టీంకి ప్రమోట్ చేయరు, కొత్త వాళ్ళకి ప్రమోట్ చేయరు. ఇట్లా మెగా సీఈఓ ఉంది, జీవితాన్ని మార్చేటువంటి గొప్ప సెషన్ జరగబోతుంది, చాలా గ్రేట్ లీడర్స్ ఉన్నారు, సాధారణమైనటువంటి స్థాయి నుంచి ఈరోజు ఈ లెవెల్లో ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మా అప్లైన్ ఉన్నారు, జాబ్స్ సార్, పోలీస్ డిపార్ట్మెంట్, సో ఇక్కడ మంట పెట్టినట్టు పెట్టాలి మెగా సీఈఓకి ముందే. అప్పుడే వాళ్ళకి అమ్మాయి ఏం జరుగుతుంది అని చెప్పని వస్తారు. రా మీటింగ్కి రా, వస్తావా? మీటింగ్కి రా. వస్తాను, ఎండ కొడుతుంది. సరే ఓకే, వాన పడ్డప్పుడు రా. వాన కొట్టిన ఇంకెందుకు వస్తాడు? ఎండ కొట్టినప్పుడు రానాడు. ఎప్పుడు రా? చేసేటానికి పని దొరకక మానదు, చెప్పడానికి సాగు దొరకక మానదు. అవునా కదా? ఇది కంటిన్యూస్ జరుగుతూనే ఉంటాయి. మన వల్ల ఈ పొరపాటు జరగద్దని తెలుసుకోవాలి. మంది చేయని వాళ్ళు పొరపాటు చేస్తారో ఓకే, దాని మనం చేయకుండా చూసుకోవాలి. కనుక మనము ఈ మెగా సీఈఓ ఎవరి కోసం? కొత్త వాళ్ళకు ఈ బిజినెస్ అవకాశాన్ని పరిచయం చేయడానికి. మరి ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలంటే ప్రతి ఒక్క లీడర్ తీసుకోవాలి. నేను కూడా ఇలా ఉంటాను మీద అంటే కొత్త వ్యక్తులకి ప్రమోట్ చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్లు ఈ బిజినెస్లో టికాయించి నిలబడాలంటే వాళ్ళకు కూడా ప్రమోట్ చేయాలి. అంటే మీటింగ్స్కి మనం ఒక్కరమే కాకుండా మన టీమ్, న్యూ ప్రాస్పెక్ట్స్ వీళ్ళని తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్, అటెండ్ ద మీటింగ్స్ వితౌట్ ఈగో. చాలా మంది ఈగోతో అటెండ్ అవుతారు అన్నమాట. అరే నాకు రాగానే నమస్తే పెట్టలేదు, నన్ను చూడలేదు, నాకు ముందు వరుసలో సీట్ ఇవ్వలేదు, నాకు చిరిగిపోయిన సీట్ ఇచ్చిండు. ఇవంతా ఈగోతోటి కూడుకున్న పనులు. మనం ఈ బిజినెస్లోకి వచ్చింది సంపాదించుకోనికి వచ్చిన మా 4 డబ్బులు, మన జీవితాన్ని మార్చుకోవడానికి వచ్చినామా, ఈ నిలు పంచాయతీ పెట్టుకోనికి వచ్చినామా? ఒకసారి నీకే సంపాదించడానికి కదా. మరి ఇవన్నీ విషయాలు మనకు అవసరమా? కనుక ఎవరు నమస్తే పెట్టినా, ఇప్పుడు ఎగ్జాంపుల్ అంట చూడు, దాసారికి ఎవరైనా నమస్తే పెట్టలేదనుకో 19 లక్షలు డౌన్ అయితే పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి. ఎవరు నమస్తే పెట్టినా పెట్టకపోయినా సంబంధమే లేదు, ఆయన పని చేస్తున్నాడు కూడా ఇన్కమ్ పెరుగుతుంది. అవునా కదా? కనుక ఇక్కడ చిన్న చిన్న ఈగోలతోటి మనం కనుక ఈ బిజినెస్లో
ముందరికి వెళ్ళాలంటే మాత్రం వెళ్ళలేము. కనుక ఈగో అనేది అసలు మనిషికి ఈ బిజినెస్ అనే కాదు, రెగ్యులర్ లైఫ్లో కూడా ఈగో లేనటువంటి వ్యక్తి హ్యాపీయెస్ట్ పర్సన్ అని అనొచ్చు. హ్యాపీయెస్ట్ పర్సన్ అని అనొచ్చు. దావోతు పోయినప్పుడు ఈగో ఉంటుంది. ఆడ వాళ్ళకు బంగారం గింగారం వేసుకొని వచ్చినట్టు ఇట్లా మొగని చూస్తారు, ఇట్లా నాకు ఇప్పేది. ఇవన్నీ హ్యాపీగా ఉంటే మా దావత్లో ఎంజాయ్ చేస్తారా? మా ఇంట్లో మొత్తం ఇదే ఉంటుంది. ఆమె బంగారం వేసింది, ఈమె చీర వేసింది, ఆమె నమస్తే పెట్టింది, రాక్క దాదా అని ఆమంటది. నేను వల్కరియలేదు అనుకో, ఇలా కనబడతలేదు నీకు. ఒకప్పుడు ఎట్లుంటుండే మీరు? మొన్న నాకు పైసలు వచ్చినది ఇంట్లో అవుతున్నారు మీరు. ఏమన్నా దావత్ ఎంజాయ్ చేయడానికి ఉంటుందా? కనుక ఈగో అనేది ఏ విషయంలో, నాట్ ఓన్లీ వెస్టేజ్, ఏ విషయంలో కూడా పనికిరాదు. అవసరం లేని ఏదైనా నాకు చెప్తా అంటే కనుక నేనంటే ఈగోనే. తీసి అవతల వారాలి, బంగాళాఖాతం అవతల వారాలి, ఈగోనే. రైట్, ఇది 8 పాయింట్. లాస్ట్ నెక్స్ట్. ఎస్, థ్యాంక్ యూ వెరీ